దయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే అండజ వాహనుని కొలువరే అండజ వాహనుని కొలువరే సిరివరయనుచును వెలగరే జనులు గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే. నమో వెంకటేశాయ. మనం చాలా భాగ్యవంతులం. ఎందుకంటే ఈ రమణీయ కమనీయ వాతావరణంలో హరిని ఆనందంగా స్మరించుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు ఎన్నో భగవంతుడు స్వయం వ్యక్తమై భాగవతుల ద్వారా మనం ఉద్ధరించడానికి తను వెలిసి ఏదో కారణం చేత, ఏదో భృగు మహర్షి కారణం చేత ఈ భూమిని వైకుంఠం చేయడానికి స్వామి వచ్చారు. అలాగే ఒక్కొక్క క్షేత్రం కేవలం మనం ఏదోలా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి మనం అంతా కూడా ఆయన్ని మర్చిపోయాం. అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పారు ఒక కీర్తనలో, ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కుబడసే ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతా ఈ దేహంలో మనం ఎన్నో చిక్కుల్లో పడిపోతున్న ఆయనకి మనం చిక్కాలి. ఎందుకంటే ఆయనకి చిక్కకపోతే మాయకి చిక్కుతాం. మాయకి చిక్కడం అంటే ఏమిటంటే ఈ శరీరం నేను అని భావించడం. మరి మన అల్టిమేట్ గోల్ ఏమిటంటే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవాలి. అలా తెలియడం కోసం మనం చేయవలసిన పని ఏంటంటే యాత్ర. యాత్ర యొక్క ఉద్దేశం లేదన్న వెంటనే ఆంజనేయ వచ్చేయడం కాదు. ఈ కొండ ఎక్కడం ఉద్దేశం ఏంటంటే భక్తి వికాస్ మహారాజు వారు ఇంగ్లాండ్లో జన్మించారు. వారు ఎప్పుడో ఒక 18-20 ఏళ్ల క్రితం అన్నమాట. కొండ ఎక్కుతున్నప్పుడు మన శరీరం ఒకటే ఎక్కకూడదు, దాంతోపాటు మన చైతన్యం కూడా ఎక్కాలి, మన ఆలోచన కూడా ఎక్కాలి. ఎస్, మన ఆలోచన ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంటే ఒక శరీరాన్ని చూసినప్పుడు శరీరం మాత్రమే కనపడకూడదు మనకు. ఓ ఇది నశించిపోయేది, యదృశ్యం తన్నశ్యం, అది మనకు కనబడాలి. ఒక బాలుడు, ఒక యువకుడు, ఓ మధ్య వయస్కుడు, ఒక వృద్ధుడు, ఓ శవం. రియాలిటీ ఏంటి? ఇదంతా టెంపరీ. రియాలిటీ ఆత్మ, అది శాశ్వతం, నేను కాదు. ఇగో ఈయన చూడండి, మంచి జుట్టు ఉంది, ఈయనకి ఉంది, అఫ్కోర్స్ ఈయనకి ఉండేది, నాకు కూడా ఉండేది. కాలం తీసిపోయింది. కాలం దీన్నే తీసిపోతుంది, దీన్ని తీసుకెళ్ళా, దీన్నే తీసిపోతుంది. కాబట్టి ఎంతకాలము కదా ఈ దేహధారణము, దీన్ని కాదు ప్రేమించాల్సింది, ఇది ఇచ్చిన వాడిని ఆయన మనని మెచ్చుకునేలా మనం జీవించాలి. ఆ జీవితం మనకి ఎక్కడిచ్చాడు, అది ఎలా జీవించాలో భాగవతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, 12వ అధ్యాయంలో చెప్పారు. ఇదిగో ఇలా ఉంటే నాకు నచ్చుద్ది. అందులో ఒక్క క్వాలిటీ చెప్తాను ఆయనకి నచ్చేది. అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ, 12వ అధ్యాయం 19వ శ్లోకం. తుల్య నింద, మీరు కూడా చెప్పండి. తుల్య నింద సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఏమిటి, ఏం చెప్పాను, ఏమర్థం ఏంటి, మీనింగ్ చెప్పాలిగా. తుల్య నింద స్తుతిర్మౌని, ఎవరు నాకు నచ్చుతారంటే అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఒకలా ఉండేవాడు నాకు నచ్చుతాడు. అన్నా నువ్వు తోపు, నువ్వు తుల్య నింద స్తుతిర్మౌని, ఎవరు నాకు నచ్చుతారంటే అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఒకలా ఉండేవాడు నాకు నచ్చుతాడు. అన్నా నువ్వు తోపు, నువ్వు తుల్య నింద స్తుతిర్మౌని, ఎవరు నాకు నచ్చుతారంటే అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఒకలా ఉండేవాడు నాకు నచ్చుతాడు.
చిచ్చి నో, పొంగద్దు కొంగద్దు, రెండు అబద్ధాలే. వాడు పొగిడింది కనబడేదండి. నువ్వెవరు? ఈ కనబడకుండా పోయేది నువ్వు కాదు. ఇప్పుడు కనబడతావండి. 2020 డిసెంబర్ 16 ధనుమాసం ప్రారంభం. ఇవాళ కనపడ్డాం ఏంటి? 2090లో కూడా కనపడతావా? కనపడంగా 2021 నమ్మకాలు లేవు. అవునా? సో కాబట్టి మనం శాశ్వతమని దీన్ని భ్రమించొద్దు. అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని నమ్మకం. అది మనం చూడాల్సింది సోలు, అది మన గోలు. తెలియకపోతే నువ్వు ఫోలు. అదేనా? అందుకని మనం భగవన్నామని చేయాలి, భగవంతుడి దగ్గర కావాలి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. చూసి ఆగారు. నాకు అర్థమైపోయింది. జై హింద్, జై హింద్, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, జై శ్రీరామ్, గోవిందా. అదొకటే రిక్వెస్ట్ కదా. ఇంత సంతోషాన్ని మనం పొందుతూ ఉన్నాం ఎందుకంటే కొద్దో గొప్ప జ్ఞానం ఉండబట్టి. ఈ ఆనందం చాలా మందికి అందాలి. ఈ ఆనందం మనం అందించకపోతే, దీని విలువ మనం తెలియజెప్పకపోతే బోల్డ్ చోట్ల విషం ఎక్కిస్తుంది. అక్కర్లేని 2 చెక్కలు 3 మేకులు మన దేశానికి అవసరం లేదు. ఎంత అందమైన ఈ కొండలు, ఎంత ఆనందకరమైనటువంటి రూపము అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, అదే చూడవే మోహన రూపం. అంత దివ్య సుందరమైనటువంటి భగవంతుని చూడడం మానేసి ఈ జీవితాన్ని ఎడారి కోసం, ఏడవడం కోసం అంకితం చేయడం తెలివైన పని కాదు. కాదు, నేనేం చెప్తాను? ఎడ్యుకేట్. ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి? మనం ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు ఎరాడికేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ గోలు ఎరాడికేట్ చేసేది, వాళ్ళ గోల్ ఉంది ధ్వంసం చేయడం. రేపు 25వ తారీఖు ఏకాదశి మర్చిపోకుండా ఇందులో ఉన్నది ఫాలో అవ్వండి, ఇవి చదువుకో. హరే కృష్ణ.